ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ నెలంతా కూడా జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుడు, 17వ తారీఖు వరకు అష్టమంలో ఉన్నటువంటి రవి, వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల కొంత సామాన్యంగా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్న రాహువు కూడా 5లోకి మారబోతున్నారు. కొంత యోగించేటువంటి ప్రధానమైనటువంటి బలమైన గ్రహాలంటూ ఈ నెలలో ఏది లేదని చెప్పాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వ అధికారుల నుంచి లేదా మీ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తాయంటే పరిష్కరించలేనటువంటి సమస్యలన్నీ మీ ముందు పెట్టి ఛాలెంజ్గా మీరు మిమ్మల్ని చేయమని చెప్తారు. దానివల్ల మానసిక ఆందోళన, మానసిక అశాంతి ఎక్కువైపోతుంది. ఏ విధంగా నేను ఈ యొక్క జటిలమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలి, ఏ విధంగా నేను ఇరుక్కున్నటువంటి వీటి నుంచి బయటపడాలి అని అనేక రకాలుగా మీరు భయపడతారు. ఏమీ టెన్షన్ పడవలసినటువంటి పని లేదు. కొంత రవి 17వ తారీఖు నుంచి అష్టమంలో నుంచి 9వ స్థానంలోకి మారుతారు. ఆ తర్వాత నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది తప్ప భాగ్యరవి కొంత పెద్ద అనుకూలిస్తారని చెప్పడానికి కాదు, కానీ కొంత మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. ఏదేమైనా ఈ నెలలో ప్రతి వ్యవహారంలోనూ కూడా కడు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుడు, మాతృస్థానమందు ఉన్నటువంటి కుజుడు, విద్యాస్థానమందు ఉన్నటువంటి కుజుడు, వాహన స్థానమందు ఉన్నటువంటి కుజుడు, రవి కుజుల షష్టాష్టక స్థితి, అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుడు చూడడం, ఇవన్నీ కొంత మైనస్ అని చెప్పాలి. దానివల్ల మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాల పట్ల కానీ, మీరు ఆచరించేటువంటి విధి విధానాల పట్ల కానీ ఒకంత జాగ్రత్తగా ఉండకపోతే అవి అనేక రూపాలుగా అనేక రకరకాలుగా అవి అంటే ఒక చిన్న పనిని ఒక్క తప్పటడుగు వేసినా అనాలోచితంగా ఒక్క పని చేసినా ఒక్క తప్పటడుగు అది ఎక్కడికో తీసుకువెడుతుంది. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరాదు. ప్రతి వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తొందరలో అపూర్వమైనటువంటి విజయావకాశాలు ఇవ్వబోతున్నారు. కుజుడు మళ్ళీ వెనక్కి వస్తారు, గురుడు కూడా మారుతారు. ఇవన్నీ కూడా మీకు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొందరలో ఓ దారికి వస్తాయి. ఈ నెల మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. స్తబ్దతగా ఉంటే మంచిది, ప్రశాంతంగా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా, సంబంధం లేని వ్యవహారాల్లో మీరు తలదూర్చకుండా వాయిదా వేసుకోవడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా జాతకంలో ఉన్నటువంటి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మీ యొక్క స్థితిగతులు, అంటే ఏలినాటి శని ప్రభావమే అవ్వచ్చు, లేదా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలే కావచ్చు. ఇవి ఏలినాటి శని ప్రభావం మీకు జన్మమందు శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఆయన మీకు తటస్థంగా ఉన్నప్పటికీ గురుడు, కుజుడు ఈ నెలలో పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. దానివల్ల సందిగ్ధావస్థ, ఒక రకమైనటువంటి అంటే యుద్ధ వాతావరణంలో ప్రతి వ్యవహారం కూడా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోవడం, ప్రతి దాంట్లోనూ కూడా ఆఫీస్లో మీ ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని ఏదో ఒకటి మాట అనడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. 23వ తారీఖు తర్వాత నుంచి లాభస్థానంలోకి కేతువు సంచారం. లాభకేతువు అన్ని రకాలుగా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తారు. లాభకేతువు మీకు మంచి యోగాన్ని ఇస్తారు.
అదే సమయంలో నెలాఖరులో మళ్ళీ అక్టోబరు 1వ తారీఖు నుంచి ఇంచుమించు కుజుడు కూడా మళ్ళీ 3వ స్థానంలోకి వస్తున్నారు. కుజ ప్రభావం బాగుంటుంది, కేతు ప్రభావం బాగుంటుంది, మళ్ళీ రవి ప్రభావం బాగుంటుంది మన నెలాఖరు నుంచి. అంతవరకు కూడా ఏది ఏమైనా ఈ సెప్టెంబర్ నెల ప్రారంభములుగా అయితే 17వ తారీఖు వరకు కొంత జటిలంగా ఉంటుంది. 17వ తారీఖు నుంచి రవి మార్పు తర్వాత కొంత ప్రశాంతత లభిస్తుంది. ఏది ఏమైనా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ ఆలోచనల్ని ఏది కూడా ఆవేశపూరితమైనటువంటి విధి విధానాలతో ఇంప్లిమెంట్ చేయవద్దు, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మాత్రం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. జన్మమందు శనీశ్వరుని వల్ల మందబుద్ధి, చూద్దాంలే అని వాయిదా వేస్తారు. కుజుడు చతుర్థంలోకి వెళ్తారు, ఇంక కంగారు వస్తుంది, ఎగ్జామినేషన్స్ వచ్చేస్తున్నాయి, అన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎక్కువగా శ్రద్ధ చాలా చాలా అవసరము. అంత శ్రద్ధ అంటే ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా విద్య విఘ్నం కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ చాలా చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా నూతన ప్రయత్నాలు అయితే ఫలించవు. ఆ ప్రయత్నాలన్నీ ఒక దారికి రావాలి అంటే తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక విధి విధానంగా ఒక ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మీరు దాన్ని ఆలోచన అంటే మీ యొక్క సలహాతో పాటుగా తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఎవరితోటైనా ఆలోచించి ముందుకు వెళ్ళండి. వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకి లేదా విదేశాలకు కూడా ప్రయాణాలు తగిలేటువంటి అవకాశం ఉంది. వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్యన కొంత అనిశ్చిత వాతావరణం కనపడుతోంది. శాంతం వహించండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు 2 వీలర్ మీద అసలు పొరపాటును కూడా వెళ్ళవద్దు. వాహన స్థానమందు కుజుడు, వ్యయ స్థానమందు ఉన్నటువంటి గురుడు చూడడం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి ఈ నెల అతి సామాన్యంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. నెలాఖరు తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా భయం లేదు. కాబట్టి తొందరపడవద్దు, ఆచితూచి ముందుకు అడుగులు వేయండి. అంతేకాకుండా ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలలో ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే మొహమాటానికి లేకపోతే ఏదైనా తెలియని వ్యవహారాల్లో మీకు తెలియని వ్యవహారాల్లో మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే తప్పడడుగులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకి ప్రయాణాలు తగులుతాయి. విదేశాల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆచరణ అయితే జన్మమందు ఉన్నటువంటి శనీశ్వరుడు కొంత మందబుద్ధినిస్తాడు. కొంత ఆయన మీకు సఫలీకృతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ అది స్లోగా ఉంటుంది వ్యవహారం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని బాగా పారాయణ చేసుకోండి. ఆ యొక్క శని స్తోత్రం మీకు మంచి మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యయమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం అది అదుపులోకి రావాలి అంటే గురువార నియమం చేయండి. పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. యోగదాయకమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. తొందరపడవలసినటువంటి పని లేదు. మీకు యోగదాయకమైనటువంటి రోజులన్నీ కూడా ముందు చాలా ఉన్నాయి, రాబోతున్నాయి. భయపడవలసినటువంటి పని లేదు. అదే సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిగా గోచార ప్రభావం రీత్యా ఏదైనా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మీ యొక్క కష్టం ఎదుటి వ్యక్తులు పని ఎక్కువ చేయించుకుంటారు కానీ గుర్తింపు తొందరలో లభించబోతోంది. దానివల్ల మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలు మీకు దొరుకుతాయి. ఏమాత్రం భయపడవలసినటువంటి పని లేదు. కానీ ఆలోచన చాలా అవసరము. బ్యాలెన్స్గా ఉండండి. పిల్లలతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన లోపం కనబడుతోంది. జాగ్రత్తగా ఉంటే సమస్యలు పరిష్కరిస్తాయి. దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ గురువారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుని గురు శనివార నియమాలు చేయించుకుంటారని, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మీరు ఇరుక్కోకుండా విజయపథంగా దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.